ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగరాజ్‌లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బా గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం దగ్గర జరుగుతుంటది. ఈసారి ప్రయాగరాజ్‌లో జరుగుతోంది. ఒక్కొక్కసారి జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాకుంభమేళనైతే నిర్వహిస్తారు. 6 సంవత్సరాలకు ఒకసారిని అర్ధ కుంభమేళను నిర్వహిస్తారు. లాస్ట్ టైం అర్ధ కుంభమేళ 2018, 19లో జరిగింది. 24 కోట్ల మంది హాజరయ్యారు. ఈసారి ఇది మహాకుంభమేళ కాబట్టి 45-50 కోట్ల మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి రోజు 1.5 కోటి మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రెండో రోజు అయినటువంటి మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది అయితే పుణ్యస్నానాలు ఆచరించారు. ఇందులో ఎక్కువగా నాగ సాధువులు, మిగతా సాధువులు, అఘోరీలు వీళ్ళందరూ వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. వాళ్ళు కూడా తెల్లవారు 3 గంటల లోపే ఈ స్నానాలు అయితే ఆచరించారు బ్రహ్మ ముహూర్తంలో. వీళ్ళకి తగినట్లు ఏర్పాట్లన్నీ చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే ప్రపంచం కొనియాడుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీ మాత్రం అఖిలేష్ యాదవ్ ఇప్పటికీ పెదవి విరుస్తూనే ఉన్నాడు. సరైనటువంటి సదుపాయాలు అయితే నిర్వహించడం లేదు. అంతగా పెద్దగా అంటే ప్రభుత్వం చెప్పుకున్నంత గొప్పలుగా ఏం లేదు అనేది అయితే అఖిలేష్ యాదవ్ చెప్తున్నాడు. అంటే మనకు తెలిసిందే కదా ప్రతిపక్షాలు ఎలా ఉంటాయో. మొత్తానికి ఇదైతే మాత్రం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ 2 రోజుల్లోనే 5 కోట్ల మంది భక్తులైతే పుణ్యస్నానాలు ఆచరించారు. ఇంకా దాదాపు మరి 35-45 కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈ మహాకుంభమేళా జరగనుంది.